నేను పోరాడుతున్నాను. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బద్ధంగా జరగట్లేదా? జరగట్లేదు. అంటే చట్టాన్నే ధిక్కరిస్తున్నారు మీరు అనుకోవచ్చా? ఎట్లా చట్టం? ఎవరు చేసిర్రు కోర్టు చట్టం? ఇచ్చిన తీర్పు కదన్న ఇది. కోర్టు తీర్పు కాదు. ఆ. కోర్టు చేసింది కేవలం అడ్వైజ్ మాత్రమే. జడ్జిమెంట్ వేరు, అడ్వైజ్ వేరు. కోర్టు చాలా మంది పొరపాటుగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చింది. దట్స్ కాల్ ఇన్ ఇంగ్లీష్ అడ్వైజ్. తీర్పు కాదు అది. తీర్పు అయితే జడ్జిమెంట్ వచ్చేది. రెండో విషయం ఏంటంటే సుప్రీంకోర్టుకు అధికారం లేదు. అది పార్లమెంట్ చేయాల్సినటువంటి చట్టం. ఆర్టికల్ 3 పార్లమెంట్ లో చేసినప్పుడు మళ్ళీ పార్లమెంట్ చేయదు, ఇది కోర్టులు చేయాలని వ్యతిరేకించింది ఎవరన్నా? పార్లమెంట్ లో ఎవరు చేశారు? పార్లమెంట్ లో గతంలో పెట్టారు, పార్లమెంట్ చేతికి ఇవ్వద్దు. జరగలేదు. రాంగ్ ఇన్ఫర్మేషన్. పార్లమెంట్ లో జరగలేదు. పార్లమెంట్ లో జరగడానికి చాలా సందర్భాలలో వ్యాఖ్యానం జరిగినప్పటికీ కూడా భారతదేశంలో అత్యధికంగా మాదిగలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వీళ్ళు వ్యతిరేకించడం ద్వారానే ఆగిపోయింది. అంటే ప్రతిసారి స్టేట్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారున్నా, అంతకన్నా ముందున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారున్నా, దాని తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారున్నా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారున్నా, వీళ్ళ పని ఏంటంటే ఒక ప్రతిపాదనని పార్లమెంట్ వరకు చేరవేయడం. పార్లమెంట్ ఏం చేస్తుంది, అన్ని రాష్ట్రాలకి పలానా రాష్ట్రాల నుంచి వర్గీకరణ కావాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చింది. మరి దాని మీద మీ రిప్రజెంటేషన్ ఏంది అన్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలు భారతదేశంలో ఉన్నటువంటి సగం మంది ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఎస్ మేము దీన్ని ఒప్పుకుంటాం, అంగీకరిస్తున్నామని చెప్పేసి చేసిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందుతుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ తిరిగి పార్లమెంట్లో బిల్లు చేయబడుతుంది. అప్పుడు అందరికీ రాష్ట్రాలలో కేంద్రం చెప్పినట్టుగా ఫాలో కావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కేంద్రాన్ని కాదని చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చేశారు. 2000 సంవత్సరంలో చేస్తే 2004లో మళ్ళీ కొట్టిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బలవంతంగా అట్లా చేసినా అదే జరుగుతుంది. మళ్ళీ చెప్పినాం, చాలా ఇంటర్వ్యూలలో చెప్పినా రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ జరగాల. ఎందుకంటే ఈ దేశంలో ఎస్సీలు, ఎస్టీలు కాన్స్టిట్యూషనల్ బద్ధంగా జీవించే వ్యక్తులు, అంటే మిగతా వాళ్ళు జీవించాలని కాదు, వీళ్ళు ఎక్కువగా ఎస్సీ ఎస్టీలే ఎక్కువగా సమగ్రవంతమైనటువంటి ఆలోచన కలిగిన బీసీలు భారత రాజ్యాంగం యొక్క సంరక్షణ కోసం భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేస్తారు. కాబట్టి సో రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరికంటే ఎక్కువగా గుండెల మీద పెట్టుకుని ఎస్సీలు ఎస్టీలు, కాబట్టి ఆ రాజ్యాంగబద్ధంగా జరగాలని మేము మాట్లాడినాం. అంటే ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా జరగట్లేదు. 100% జరగట్లేదు. ఇంకో మాట చెప్తా, అంటే కోర్టులు రాజ్యాంగానికి విరుద్ధంగా సలహాలు ఇస్తాయా అన్న? 100% ఇచ్చినాయిగా. అంటే ఇప్పుడు కోర్టును తప్పంటున్నారు మీరు? నేనే కాదు, ఓన్లీ మాలలే అంటారు. మీరే కాదు, మిగతా వాళ్ళు మాలలందరూ కూడా అంటుండ్రు. నేనేమంటున్నా, మరి రెడ్లు వ్యతిరేకం లేరు, రావులు వ్యతిరేకం లేరు, గౌడ్లు వ్యతిరేకం లేరు, ఏ బీసీ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకం లేదు, కేవలం మాలలు మాత్రమే ఎందుకన్నా ఇప్పుడు కోర్టు తీర్పును ధిక్కరిస్తా ఉన్నారు? ఎంతమంది అయితే ఏబిసిడి వర్గీకరణకు మద్దతు ఇచ్చిండ్రో వాళ్ళందరినీ కూడా నేను హర్షిస్తున్నా. మరి జరిగిన తర్వాత పోదని వాళ్ళని మందకృష్ణ గారిని చెప్పండి. రేపు బలవంతంగా జరిగిన తర్వాత మళ్ళీ అది కొట్టివేయబడదు అని దాన్ని ఉద్యమాన్ని నడిపిస్తున్న మందకృష్ణ గారిని కానీ ఆయనకు మద్దతుగా నిలబడ్డటువంటి ఇంతమందిని చెప్పండి. అంటే ఇప్పుడు బలవంతంగానే జరుగుతుందా? 100%. ఎగ్జాక్ట్గా ఎట్లా అయితే 2000లో జరిగిందో అట్లనే జరుగుతుంది. అది నిలబడదు. మళ్ళీ చెప్తున్నా, అప్పుడు కేంద్రాన్ని కాదని చంద్రబాబు నాయుడు చేసిండు కనుక ఆ రకంగా జరిగింది. ఇప్పుడు కేంద్రమే దీనికి సపోర్ట్ చేస్తా. కేంద్రం అంటే సుప్రీంకోర్టు? కేంద్రం అంటే సుప్రీంకోర్టు కాదు కదా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా విశ్వరూప సభలో ఏదైతే నరేంద్ర మోడీ గారు మాట్లాడినరో, విశ్వరూప సభలో నరేంద్ర మోడీ గారు మాట్లాడిందన్నే పోయి చంద్రచూడ్ అనేటువంటి ఆగస్టు 1వ తారీఖు నాడు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ఈ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన నవంబర్ 10వ తారీఖు ఆయన పదవి కాలం అయిపోతుంది. ఆగస్టుకు నవంబర్కి ఎంత తేడా ఉంది? కొన్ని సంవత్సరాలు అయితే కాదుగా. లేదు. సో దాని అర్థమైంది, రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నటువంటి ఒక జడ్జి గారి చేత విశ్వరూప సభలో, మాదిగల విశ్వరూప సభలో నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట్లాడినరో అదే ఆయన చేత మాట్లాడించాడు. నేను అదే నరేంద్ర మోడీ గారిని, సరే నేను తప్పట్టలే, నరేంద్ర మోడీ గారు మా మాదిగ సామాజిక వర్గం పట్ల మీకున్నటువంటి అనుచితమైన ప్రేమకు, గౌరవానికి కృతజ్ఞతలు. అదేదో ఎందుకు సుప్రీంకోర్టు ద్వారా చెప్పించడం, మీరే పార్లమెంట్లో బిల్లు పెట్టి చేయండి కదా, వద్దనట్లేదే. నేను కూడా మద్దతు ఉంటా అంటున్నా. లేదు, ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే ఆయన పార్టీ పాలిస్తున్నటువంటి గుజరాత్లో చేయమనండి, మధ్యప్రదేశ్లో చేయమండి, ఉత్తరప్రదేశ్లో చేయమనండి, తప్పే ఉంది. మనతో పాటు వాళ్ళు లాభపడితే వాళ్ళు కూడా మన జాతి వాళ్ళే కదా. మరి అక్కడ కాకుండా కేవలం ఇక్కడ కాంగ్రెస్ రూలింగ్ ఉన్నటువంటి దగ్గర ఈయన చేయాలనేటువంటి ఆలోచన ఏంది? సో ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. రెండో విషయం, కృష్ణన్న పెట్టినటువంటి ప్రతిపాదన నిజంగానే మాలలు దొబ్బితున్నారు, మాదిగలు చాలా వెనుకబడ్డటువంటి ప్రతిపాదన. ఏ ప్రతిపాదన మీద వీళ్ళంతా మద్దతు ఇస్తున్నారు?
ఆయన ఏ ప్రతిపాదన పేరు మీద మాట్లాడుతున్నాడు? ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత అంటే నిజం కాదా అన్న? నిజంగా మాదిగల కంటే మాలలు ముందటున్నారనేది నిజం కాదా? నేను ఆంధ్ర తెలంగాణ సంగతి పక్కన పెడితే, తెలంగాణ డివైడ్ అయిన తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు మాదిగలే అన్ని రంగాలలో ముందున్నారు. మాదిగలు ఎస్. అందుకే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేము అందరం కలిసి ఒక 30 లక్షల నజరానా కూడా ప్రకటించడం ఇది తప్పు అని నిరూపించమని. 2014 నుంచి గురుకులాల్లో చదువుకున్న పిల్లలు కావచ్చు, పెడమర్తి రవి గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, కేసీఆర్ గారు ప్రకటించినటువంటి 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇవన్నిట్లలో 75% మాదిగ సామాజిక వర్గాలు, 25% మాత్రమే మాల సామాజిక వర్గాలకు చెందినవి. ఇది తప్పు అని నిరూపిస్తే ఆ 30 లక్షల రూపాయలు రివార్డ్ తీసుకొని పోమని చెప్పినాం. మా నోర్లు మూసుకుంటాం, ఇకపై దాని గురించి మాట్లాడమని చెప్పినాం. కానీ ఇప్పటివరకు ఎవరు దాని మీద స్పందించలేదు. ఐ డోంట్ నో అబౌట్ అఫ్ రెండు కలిసి ఉన్నప్పుడు సంగతి నేను మాట్లాడను. కానీ నేను వచ్చింది మాత్రం ఇప్పుడే 2007లో ఉద్యమాలకు వచ్చినా కాబట్టి నేను చూసిన దాని ప్రకారం ఎంపైరికల్ డేటా తీసుకుని ఏం తీసుకున్నా సరే మనకు ఆల్రెడీ నెట్లో కొడితే కనబడుతుంది క్లియర్గా ఎంతమంది ఎస్సీలలో మాదిగలు లబ్ధి పొందిరు, మాలలు లబ్ధి పొందిరు అనే విషయం. సో నేను వాళ్ళు లబ్ధి పొందిరు అని చెప్పేసి వీళ్ళు దొబ్బితున్నారు కదా అని చెప్పి నేను అన్నాను. ఎందుకంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడుగా అందరూ లబ్ధిదారులే, అందరికీ చెందాల్సిన పనులు అందరికీ చెల్లాలి. ఇప్పటికీ కూడా జనాభా దామాషా ప్రకారం ఏబిసిడి వర్గీకరణ జరగాలంటున్నాను. నిజంగా తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటే జరగాలని చెప్పి అంటున్నాను. కానీ అది రాజ్యాంగబద్ధంగా జరగాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ రోజు నేను రాజ్యాంగబద్ధంగా కాదు అని చెప్పేసి దీనికి నేను మద్దతు ఇస్తే రేపు రాజ్యాంగ వ్యతిరేకంగా బీజేపీ చేసే ఏ కార్యక్రమంలో కూడా మాట్లాడే అర్హత నేను కోల్పోతా. అంటే సరే, అంటే మీరు ఎన్ని విషయాలు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తారు. బట్ ఒక గ్రామాన్ని మనం ఉదాహరణగా తీసుకుందాం. ఒక గ్రామంలో ఒక 10 మాదిగ కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం ఉదాహరణకి, ఒక 4 మాల కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం. బట్ వాస్తవానికి ఆ 4 కుటుంబాలు అప్గ్రేడ్ అయినంత ఈ 10 కుటుంబాలు కావు కదా అన్న. ఎందుకని అంత అప్గ్రేడ్ గా లేరు? ఎందుకు లేవు? వాస్తవానికి ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు. వాట్ ఈస్ ద రీజన్? మీరు చెప్పాలి. మాదిగలు ఏం చేస్తున్నారు? ఏం పనులు చేస్తున్నారు? అలా కులవృత్తి ఏంది? ఏం చేస్తారు? డప్పు కొడతారన్న. ఇంకేం చేస్తారు? ఏదో కూలి పని ఏదో చేసుకుంటూ చెప్పులు కుడతారు కదా. మాలలు ఏం చేస్తారు? మాలలు మంచిగా గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉన్నారు. అరే సుషా, ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ఉద్యోగాల దగ్గరికి పోయినావు తప్ప మరి వాళ్ళు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ఇంటికి చూపడి ఇయ్యే కదా ఉద్యోగం వేసుకొని మెడల్ అని చెప్పేసి. మాదిగలు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు డప్పులు కొట్టుడు బంద్ చేసి డాలర్లు సంపాదించమన్నాడు. మరి ఇదే మాట రెడ్డిల దగ్గర ఇంకోరి దగ్గర మీరు అప్లై చేసుకుంటారా అన్న? దేనికోసం? మామూలుగా రెడ్డిలు దోసుక తిన్నారు, రెడ్డిలు ముందట పడ్డారు, రెడ్డిలు సమాజంలో బాగున్నారంటే వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగాలు పొంది వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకొని వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి అనుకోవచ్చు కదా. అక్కడ మీరు అప్లికేబుల్ చేసుకోండి. ఇక్కడ ఎందుకన్నా ఈ రకంగా చదువుకుంటే ఉద్యోగాలు పొంది. భారతదేశానికి స్వాతంత్రం రాకుండా ముందు ఈ దేశంలో మనవాద వ్యవస్థ ఉండేది. నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా. మాదిగలలో చాలా మంది బీజేపీ ఏజెంట్లుగా మారి మాట్లాడుతున్న మాటకు నేను సమాధానం చెప్తా. నువ్వు అనుకుంటున్నటువంటి రెడ్లకు, బాపనులకు, కోమటులకు, మాల మాదిగోలకు, బీసీలకు వర్తించేది కాదు ఇది. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. చదువుకోవడం వల్ల మాత్రమే మాలలు గొప్పలేను కదా, మరి మిగతా రెడ్డులు కూడా చదువుకుంటే గొప్పలేను కదా. చూడు, ఒకసారి మర్రి చెన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎవరి దగ్గర భూములు ఉన్నాయో చూడు. భారతదేశానికి స్వతంత్రం రాకుండా ముందు ఎవరి దగ్గర లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయో చూడు. మాల మాదిగోడ దగ్గర ఉన్నాయా, బీసీల దగ్గర ఉన్నాయా, రెడ్డిల దగ్గర ఉన్నాయా, కోమటుల దగ్గర ఉన్నాయా, క్షత్రియుల దగ్గర ఉన్నాయా, వెలుమల దగ్గర ఉన్నాయా చూడు. వాళ్ళతో నువ్వు ఎట్లా కంపేర్ చేసుకుంటావు? వాళ్ళతో మాట్లాడడానికి ఈయన ప్రతిసారి ఇప్పుడు మందకృష్ణ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్గా మారిండు. నేను కూడా అంటే ఇప్పుడు నేను బీజేపీ ఏజెంట్ అంటే అంబేద్కర్ కూడా బ్రిటిష్. బాబాసాహెబ్ అంబేద్కర్కు మందకృష్ణ మాదిగకు పోలికేంది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంటరీ వ్యవస్థలో కూర్చొని రామ్సే మెక్డానల్డ్ కావచ్చు, లార్డ్ మౌంటైన్ బాటన్ కావచ్చు, ఒక దేశాన్ని ఇంకో దేశాన్ని పరిపాలించడం అనేది పూర్తిగా విరుద్ధం అని చెప్పి మాట్లాడాడు. దమ్ముంటే ఇదే మందకృష్ణ మాదిగ గారిని నరేంద్ర మోడీ నీ పరిపాలన యంత్రాంగం కింద నా మాల మాదిగలను ఊచకోతగా వస్తున్నారు, దమ్ముంటే ఇది బంద్ చేయని చెప్పి మాట్లాడమను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పోల్చుకోవడం ఇప్పుడు మనల్ని ఇప్పుడు మాట్లాడితే ఏమంటారంటే నిజంగా మరి ఓసీలు అంటే మాలోళ్ళని అంటే తప్పు అవుతుంది కదా, వాళ్ళు చదువుకొని సంపాదించుకుంటారు అంటున్నారు కదా. మరి ఓసీలు కూడా చదువుకొని సంపాదించుకునే కావు. ఓసీ రిజర్వేషన్ అంటే దోసుకోవడం ఎందుకు? ఈ దేశంలో ఉన్నటువంటి మనవాద వ్యవస్థ మొత్తం కూడా వాళ్ళ చేతులలో పెట్టింది. ఇప్పుడు ఈ దేశాన్ని నైజాం రాజు పరిపాలించిండు. సామంత రాజులు ఎవరు? సాగరోళ్ళ, కుమ్మరోళ్ళ, కమ్మరోళ్ళ, నాగపోళ్ళ, గౌన్లోళ్ళ, బెస్తోళ్ళ, మాలోళ్ళ, మాదిగోళ్ళ. సామంత రాజులు ఎవరు? పట్వార్లు, రెడ్డిలు. మరి వాళ్ళ చేతుల్లో ఉన్నది ఆ భూమి. మరి అట్లా కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ భూమి జాతీయం చేయమన్నాడు కదా. ఇది మాట్లాడకుండా వాళ్ళని వెనకేసుకొచ్చుకుని నాకు అవసరం లేదు. వాళ్ళు నేను సమాధానం చెప్పుకుంటా. నా ఓసీ సహోదరులారా, ఈ దేశంలో మీకు ఎట్లా వచ్చినాయనే విషయాన్ని మీరు పారిశ్రామిక రంగంలో ఎట్లా ఎదిగినరు, మీ వాళ్ళు ఎంతమంది సీఎంలు చేసిర్రు, ఈ దేశాన్ని ఎంతమంది పీఎంలు పరిపాలించారని సమాధానం చెప్పుకుంటా. సిగ్గు లేకుండా అజ్ఞానానికి గురైపోయి ఇంకా నా మాదిగ సమాజం కిందికి పోయి మీరు అంటే మేము మిమ్మల్ని అంటున్నాం కాబట్టి మీరు ఓసీలు అనొద్దు అంటే అది సమాజానికి ఇయ్యాలి. కాకపోతే నాలుగు వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇంకెప్పుడన్నా మరి ఇంకెప్పుడు అప్గ్రేడ్ అవుతారు? సరే, మీరు అన్నట్టు అప్పుడంటే
రాజ్యాంగం లేదు, ఏం లేదు, వాళ్ళ చేతులు పెట్టి దోసుక తిన్నారు. 2 విషయాలు చెప్తా. ఇప్పటికైనా సరే 1,00,000 మందితో డప్పులు కొట్టిస్తున్నాడు. దాన్ని ఏంది అంటే కళాత్మకం అని అంటున్నాడు. అవునా కదా? అంటే ఎటు తీసుకుపోతున్నావు అన్నట్టు ఈ సమాజాన్ని కృష్ణ ఎటు తీసుకుపోతున్నా, ఇంకా వెనక తీసుకుపోతున్నా, ముందుకు తీసుకుపోతున్నా. అంటే ఇప్పుడు వాళ్ళ వృత్తి అది, ఆ డప్పు సాటింపు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండా లేదా? ఈ మనవాద వ్యవస్థ ఇచ్చినటువంటి వృత్తులు అవి కూడా గౌరవప్రదమైన వృత్తులు కావని. ఆ వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి చదువుకుంటే మనం బాగుపడతామని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళా రేపు పొద్దుగాల ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఉత్తీర్ణత సాధించి క్వాలిఫికేషన్ ఉన్నవాడికే ఉద్యోగం వస్తుందా, లేదు కోటాలో ఉద్యోగం వస్తుందా? క్వాలిఫికేషన్ వస్తుంది. అప్పుడు నువ్వు అంటావా మరి కింద ఉన్నటువంటి దక్కలోళ్ళు సింధోలు అనాల మాదిగోళ్ళని హే మీరు మమ్మల్ని దోసుక తిన్నారంటే అప్పుడు ఏమని మాట్లాడతారు? ఇదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. బిడ్డ మేము దోసుక తినలేదురా, మేము చదువుకున్నాం, మాకు ఆ క్వాలిఫికేషన్ ఉన్నది కాబట్టి మేము దానికి రీచ్ అయినాం కాబట్టి రీచ్ అయ్యే చదువు మాకుంది కాబట్టి వచ్చింది తప్ప మిమ్మల్ని దోసుక తినలేమని అంటారా? సైమల్టేనియస్గా ఒకటి తర్వాత ఒకటికి వస్తుందా? అది వస్తుంది, తప్పకుండా వస్తుంది కదా. మరి అది ఆలోచించుకోవాలి. మనకు అంబేద్కర్ గారు చెప్పిన దాన్ని వదిలేసి ఇప్పుడు మన అహంకార పూరితమైన ఆలోచన విధానాన్ని మైండ్లో పెట్టుకొని మేము ఓసీల లెక్క మమ్మల్ని పోల్స్తామంటే అది అంతకంటే అంధకారం ఇంకేముంటుంది? అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కొంచెం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగ్రవర్ణాలు అదే మాట అంటే, ఆయన జాతిలో పుట్టిన మనం అదే మాట అన్న తర్వాత ఇక మరి బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం ఏమని కోసం? అంటే ఇప్పుడు మీరు మాదిగలతో మీకు కంపేర్ చేసుకోవడం కూడా మరి అహంకార పూరిత ఆలోచన కాదా అన్న? అంటే మరి మేము చదువుకున్నాం కనుక ఉద్యోగాలు సంపాదించుకున్నాం అంటే నేను చదువుకోదన్న వాళ్ళకు చెప్పులు కుట్టే వృత్తి ఇచ్చారు కనుక పాపం మాలోలకు కాలేకపోయారేమో. మాలోలకు వృత్తి లేకుండా చెప్పులు కుట్టేదానికంటే హీనమైంది ఉందా అన్న? మాలోలకు వృత్తి నేను అడుగుతున్నా. నువ్వు చచ్చిపోయిన గొడ్డును తీసుకుపోయినా, నేను చచ్చిపోయిన మనిషిని తీసుకుపోయినా, పెద్ద తేడా అయింది? నీకు నాకు తేడా అయింది. నువ్వు చచ్చిపోయిన గొడ్డును తీసుకుపోయినా, నేను చచ్చిపోయిన మనిషిని తీసుకుపోయి పొందబెట్టా కదా. నేను అదే వృత్తిలో పుట్టొచ్చిన తలారుణ్ణి, బేగర్ వృత్తి అదే కదా. మరి నేను వదిలేసిందే. అది ఎవరు బాబాసాహెబ్ చెప్పిండు, ఇద్దరికి చెప్పిండు, అందరికి చెప్పిండు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాసినప్పుడు ఆయన ఆలోచన విధానాన్ని పట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం బాధ్యత కూడా మనదే కదా. వచ్చిన ప్రతి నాయకుడు ఇంకా కుల వృత్తులు వదిలేయమని చెప్పకుండా ఆ కుల వృత్తుల్ని మెడలేసుకొని డమ్డమ్మని కొట్టమంటే అర్థమైంది. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఎవరు కూడా డప్పులు కొట్టు. ఈ మాట నాది కాదు, నాట్ మై వర్డ్స్. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మహాత్మా జ్యోతిబాపులే చెప్పిన మాట, పెరియార్ రామస్వామి నాయకర్ చెప్పిన మాట, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట. ఓ దళితులారా, మీరు మీ కుల వృత్తుల్ని వదిలేసి పలకలు పట్టుకుని అక్షరాలు పట్టుకోండి అన్నాడు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంత స్టేజ్ పోయారు. గాలి వినోద్ కుమార్ గారు ప్రొఫెసర్ కాగలిగారు. చదువుకోకుండా ఇంకా ఆనే ఉంటే ఉండకపోలేదు. ఇక నువ్వు ఎట్లా చెప్తావు అంటే ప్రతిదాన్ని నేను తీర్చిదిద్దలేను కదా. ఇప్పుడు నేను ఒక అంబేద్కర్గా నేను చెప్పాల్సింది చెప్పిన, వినడం వినకపోవడం నీ ఇష్టం. ఇక అంత మాత్రం దానికి నేను అది చేస్తాను అంటే నేనేం చేయాలి? నేను మళ్ళీ చెప్పిన, నేను ఏబిసిడి వర్గీకరణకు 100% మద్దతు ఇస్తా. రాజ్యాంగానికి విరుద్ధంగా అయితే నేనేం చేయలేను. రాజ్యాంగబద్ధమైనటువంటి దానికి మాత్రం నేను సపోర్ట్ చేస్తాను. రాజ్యాంగబద్ధంగా అంటే మీ ఉద్దేశ ప్రకారం ఎట్లా జరిగితే అది రాజ్యాంగబద్ధం అవుతుందన్న? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఎంపైరికల్ డాటా తీసి పార్లమెంట్కి పంపిస్తారు. పార్లమెంట్లో నిజంగానే ఒక ప్రతిపాదన లేవనెత్తిండ్రు, ఏబిసిడి వర్గీకరణ జరగాల, నిజంగా ఫలానా కులాలకు మాత్రమే ఫలాలు అందుతున్నాయి, ఇంకా వేరే కులాలకు ఫలాలు అందుతలేవు అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద సమగ్రమైనటువంటి చర్చ ఉభయ సభలలో చర్చ జరుగుతుంది. దాంట్లో సగం మంది రాష్ట్రాలు దానికి యాక్సెప్టెన్స్ ఇస్తే రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందుతుంది, తర్వాత పార్లమెంట్లో బిల్ అవుతుంది. సేమ్ తెలంగాణ ప్రాసెస్ ఎట్లా అయితే జరిగిందో అట్లా అయితే అయితేనే వర్తిరుతుంది. లేకపోతే ఇప్పుడు జనాభా ప్రాతిపాదికన లెక్క చేసి గిన్ని లక్షల మంది, ఆ పని ఎవరిది? గవర్నమెంట్ది. మనం ప్రైవేట్ గా ఏం చేయలేము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.